నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ 119 రోజులు గురువు వృషభ రాశిలో వక్రగతి పొందుతున్నారు, సంచరిస్తున్నారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే. మరియు ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే మనకి 119 రోజుల పాటు గురువు వక్రగతిలో పొందటం అనేది జరిగింది. ఈ వక్రగతిలో వృషభ రాశిలో గురువు వక్రగతి పొందటం అనేది మనకు అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఉంటుంది. అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:40 మృగశిర నక్షత్రం 2వ పాదంలో ప్రారంభమైన ఈ గురువు వక్ర సంచారం అనేది 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు. ఫిబ్రవరి 9వ తారీఖు తర్వాత ఈ గురువు ఫార్వర్డ్ మోషన్లోకి రుజుగతిలోకి వెళ్తాడు. రుజుగతిలోకి వెళ్ళటం వల్ల మనకి రుజుగతిలోకి వెళ్ళిపోతాడు. వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయో మనం చూద్దాం ఒకసారి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు. గురువు వల్ల ఎన్నో మంచి ఫలితాలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పేటప్పుడు కూడా కేవలం గురువు యొక్క ఆధారమే కాకుండా మిగతా గ్రహాల యొక్క ఆధారాన్ని కూడా మనం చూసుకుని ముందుకు వెళ్ళాలి. 43 డిగ్రీల వెనక్కి వృషభ రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు వక్రగతి చెందాడు. గురువు ధన శుభకారకుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అని మనం చూస్తే, కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం అంటే ఏమిటి? ఇక్కడ ఏదైతే గురువు వృషభ రాశిలో లాభస్థానంలో ఉండి వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఉద్యోగపరంగా కొంత సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి. మన రహస్యాలన్నీ కూడా పక్కన తోటి సహచరులకి చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే వ్యాపార భాగస్వామి మన కింద ఉండేవాడు ఎవరైతే ఉంటారో ప్రతి వాళ్ళని కూడా నమ్మకూడదు. మనం నమ్మి మోసపోకూడదు. వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దానితో పాటు దాయాదుల యొక్క ఆస్తి పంపకాలు జరగటం ఒకటి, అంటే ఆస్తులు వస్తుంటాయి. దాంతోపాటు కొంత వృధా ప్రయాణాలు చేయొద్దండి. అనవసరమైన ధనం ఖర్చు పెట్టుకోవద్దండి. వృధా ప్రయాణాల వల్ల డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, అనవసరమైన వాటికి వెళ్ళటం, ఆరోగ్యరీత్యా కూడా కొంత భయం కలగటం, వీళ్ళకి భయం కలిగేటట్టుగా చేసుకోవటం అనేది మంచిది కదా. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, విదేశాలకు వెళ్ళటం, అన్నింటా విజయం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లాభపడుతుంటాయి. ఒక ఉద్యోగ విషయంలో మినహా మిగతావన్నీ కూడా మంచి లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వీళ్ళకి ఫేవరబుల్గా రావటం, శత్రువులు కూడా కొంతమంది మిత్రులు కావటం, సరికొత్త వ్యాపారాలకి ముందుకు వెళ్ళటం, న్యూ బిజినెస్ అనేవి స్టార్ట్ చేయటం, అవన్నీ కూడా విస్తరణ చేయటం, విస్తరణతో పాటు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అనుకూలంగా ఉండటం, ప్రతి పని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రభుత్వం ద్వారా గౌరవ సన్మానాలు, వివాహం కాని స్త్రీ పురుషుల వివాహాలు జరగటం ఒకటి, విదేశాలకు వెళ్ళటం కంపెనీ త్రూ కూడా. అంటే ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతుంటాయి వాళ్ళ గురుబలం వల్ల. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం, అలానే వృత్తిపరంగా కూడా 2-3 వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం. వ్యవహారాలంటే 2 వృత్తులు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక వృత్తి మధ్యాహ్నం వరకు చేసుకున్నట్టు, ఇంకో వృత్తి ఆఫ్టర్నూన్ చేసుకున్నట్టు, ఆ లంచ్ తర్వాత. అంటే 2 ప్రొఫెషన్లు వాళ్ళు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. తలపెట్టిన కార్యక్రమం ప్రతి పని కూడా అనుకూలిస్తూ ఉంటుంది వాళ్ళకి. అనుకూలించడం అంటే సంతోషంగా ఉండటం, హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రతి వాళ్ళతో కూడా పరిచయాలు, ప్రయాణాల వల్ల కొంత లాభం కలుగుతుంటుంది. కొంత అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. తీర్థయాత్రల పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంది. భూమి, గృహాలు, వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం. దానితో పాటు కుటుంబంలో కూడా గౌరవం బాగా పెరుగుతుంటుంది. అనుకున్న వారు అంటే భార్యాభర్తల యొక్క బాంధవ్యాలు కూడా కరెక్ట్గా పెరుగుతుంటాయి ఇక్కడ. అంటే గతంలో ఏదైతే భార్యాభర్తల మధ్యలో అనుబంధం అనేది ఉండదో అలాంటి బంధం అనేది కూడా బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో, స్నేహితులతో కూడా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయని అర్థం. అలానే రుణ బాధలు తగ్గుతూ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయటం, కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే విలాసాలు, విందులు, వినోదాలకు వెళ్ళటం ఒకటి, స్థిరాస్తి అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరాస్తి కొంత అభివృద్ధి కలగటం ఒకటి, అలానే శత్రువుల పరంగా కూడా కొంత వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్లో చదువు పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అంటే చదువు పట్ల ఆసక్తి చూపిస్తుంటే మంచిదే కదా. ఆసక్తి చూపించడం ఒకటి, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఉద్యోగ పరంగానే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండి ప్రతి వాళ్ళని నమ్మకూడదు. అంటే వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే వ్యాపారం చేస్తున్నా, వ్యాపారంలో తక్కువ పక్కన వాడు కానీ పార్ట్నర్షిప్ కానీ డబ్బులు దొంగిలించడం, దొంగతనాలు వీళ్ళ మీద అంటగట్టడం, వాళ్ళు దొంగలించడం, ప్రభుత్వ పరంగా వచ్చే ఆదాయాలు రాలేకపోవటం, ఇలాంటి వాటిలో కొంత గండిపడే అవకాశాలు అంటే ఉద్యోగ సంస్థలు వ్యాపార సంస్థలు రాకుండా చూసుకోవడం చాలా మంచిదమ్మా. ఏ వస్తువు పడితే ఆ వస్తువు వ్యాపారంలో పెట్టి నష్టపోకూడదు. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం కొన్ని ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది గురువుగారు ఈ రాశివారు? ముఖ్యంగా తెల్లని ద్రాక్ష పండ్లు ఉంటాయి, ఆ ద్రాక్ష పండ్లతోటి గురువుకి అభిషేకం చేయించాలి, శనగలు దానం చేయాలి, దత్త కవచాన్ని చదువుకోవాలి. దత్త కవచం ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో కానీ ఉదయం కాలంలో కానీ చదవటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంటుంది. అంటే గురువారం రోజున గురువారంలో చదవాలి. అది కుదరలేదు గురువుగారు నాయకంటి గారు అని అంటే సాయంకాలం వేళ ప్రదోషకాల సమయంలో చదువుకోవచ్చు. ప్రదోషకాల సమయంలో చదివితే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గానగాపూర్ లాంటి క్షేత్రాలకు దర్శనం చేయటం, అలానే శివాలయ శ్రీశైలం లాంటి క్షేత్రాలు దర్శనం చేయటం కూడా చాలా మంచిది. అలానే వీళ్ళు తప్పకుండా తత్పురుషాయుధే మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842